నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారా? అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే పదవుల విషయంలో అనుసరించనున్నారా? దీనికి జనసేన బీజేపీలు ఒప్పుకున్నాయా? ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల హడావుడి మొదలైంది. తొలి విడతలో కూటమి ప్రభుత్వం 20 కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు 99 మంది డైరెక్టర్లను నియమించింది. ఇప్పుడు రెండో విడతలో మరిన్ని పదవులను భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కాగా నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు వందల సంఖ్యలో ఉన్నారు. 5 ఏళ్లుగా అధికారానికి దూరమై ఇప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడంతో పదవులను ఆశించే వారి సంఖ్య కూడా పెరిగింది. టీడీపీ నుంచే కాకుండా బీజేపీ, జనసేన నుంచి కూడా పదవులు ఆశిస్తున్న వారు భారీగానే ఉన్నారు. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ఎవరికి పదవిస్తే ఎవరు అలుగుతారో, పదవులు రాని వారు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆందోళన టీడీపీ అధినేత చంద్రబాబులో ఉందట. అందుకే ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో చాలా మంది టీడీపీ నేతలు తమ టికెట్లు త్యాగం చేశారు. దీంతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు ఎన్నికల సమయంలో అవిశ్రాంతంగా పనిచేశారు. మరికొందరు ఆర్థికంగా సాయం చేశారు. వీరి అనుచరులకు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో అందరినీ అడ్జస్ట్ చేయడం కూడా కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. వీరిని మళ్లీ ఎలా అకామిడేట్ చేయాలనే విషయంపై కూడా తర్జన భర్జన జరుగుతోంది. పదవులు రాని నాయకులను బుజ్జగించడానికి లేదా భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీ ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారట. అయితే ఇప్పుడే పదవి కావాలని పట్టుబట్టే నాయకులను ఎలా సముదాయించాలనేదే అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఇక జనసేన నుంచి నామినేటెడ్ పదవుల విషయంలో భారీగా డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో తాము తక్కువ అసెంబ్లీ సీట్లు తీసుకున్నామని, చంద్రబాబు కోరిక మేరకు పలు సీట్లు తగ్గించుకున్నామని, అందుకే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారట. ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల పరంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను ఇస్తామంటే కుదరదని, ఆనాడు టీడీపీ తగ్గించుకోమంటేనే తగ్గించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల డిమాండ్ను చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలిసిందే. మరోవైపు బీజేపీ నుంచి కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒత్తిడి వస్తోంది. జాతీయ పార్టీకి సరైన గౌరవం ఇస్తూ పదవులు ఇవ్వాలని కోరుతున్నారట. తొలి విడత నామినేటెడ్ పోస్టుల విషయంలో బీజేపీకి అన్యాయం జరిగిందని, కానీ ఈసారి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ నాయకులకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. పోటీ చేసిన స్థానాల ప్రకారం నామినేటెడ్ పోస్టులు పంచుతామంటే తాము కూడా వ్యతిరేకిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. దీంతో చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎలా పంపకాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా సీఎం చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన, బీజేపీ ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఎక్కువ పదవులు టీడీపీకే వచ్చేలా రూపొందించిన ఈ ప్రతిపాదన వల్ల జనసేన, బీజేపీకి కూడా తగిన ప్రాధాన్యత దక్కుతుందని తెలిసింది. మొదటిగా టీడీపీకి 60% పదవులు, జనసేనకు 30%, బీజేపీకి 10% పదవులు ఇవ్వాలనే ఫార్ములాను సిద్ధం చేశారట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట పార్టీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% ఇస్తారని, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఆ పార్టీకి 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10% ఇస్తారనే టాక్ నడిచింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం ఆ పార్టీకి 50%, మిగతా 50% టీడీపీ, జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది. అయితే ఆ ఫార్ములాను పరిగణలోకి తీసుకోకుండానే చంద్రబాబు పదవులను ప్రకటించేశారు. దీంతో టీడీపీకి 16 కార్పొరేషన్ చైర్మన్లు, జనసేనకు 3, బీజేపీకి 1 పదవి దక్కింది. దీనిపై అప్పుడే జనసేన, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేశాయి.
అయితే పదవుల విషయంలో టీడీపీలో కూడా అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా టీడీపీ సీనియర్లు పదవులు రాలేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. తమ బలానికి తగ్గట్లుగా పదవులు కేటాయించలేదని జనసేన నాయకులు సైతం విమర్శించారు. దీంతో చంద్రబాబు కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారట. మిగిలిన నామినేటెడ్ పోస్టుల్లో 80% టీడీపీకి, 20% జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారట. జనసేనకు కేటాయించే 20%లోనే కొన్ని పదవులు బీజేపీకి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ అన్యమనస్కంగానే ఓకే చేసినట్లు తెలిసిందే. కానీ చంద్రబాబు ఒప్పించడంతో పవన్ కూడా నో చెప్పలేకపోయారట. అయితే దీనివల్ల బీజేపీకి అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి బీజేపీకి అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు మాత్రం టీడీపీకే ఎక్కువ పదవులొచ్చేలా ఫార్ములా సిద్ధం చేశారని, ఇక దీనిపై ఎలాంటి సర్దుబాట్లు ఉండవని తేలింది. మొత్తానికి టీడీపీకి ప్రాధాన్యత దక్కించుకోవడంలో చంద్రబాబు మరోసారి సక్సెస్ అయినట్లు కనపడుతోంది.